నమస్కారం. తెలుగు భక్తి మార్గం ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్నారు స్మార్త జ్యోతిష ఆగమ శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ వనమాలి ప్రభాకర శర్మ గారు. వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఉగాది ముందు రోజు గ్రహణం ఉందని మనం సోషల్ మీడియాలో వింటున్నాం కదా. అయితే గ్రహణం మనకి ఉందా లేదా, ఉంటే ఎటువంటి నియమాలు మనం పాటించాలి? గర్భిణీ స్త్రీలు ఏమైనా ప్రత్యేకమైనటువంటి నియమాలు పాటించాలా? ఇది చాలా అవసరమైనటువంటి ప్రశ్న. అది ఈ మధ్యకాలంలో ఈ సందేహం చాలామందికి ఎక్కువగా ఉంది. కారణం ఏంటంటే సోషల్ మీడియాలో చాలామంది ఈ గ్రహణం కోసం చెప్పడం, అది నేను కూడా ఎక్కడో అది చూసినట్టుగా నాకు గుర్తుంది. కానీ గ్రహణాలు ఉంటే వాటి నియమాలు పాటించడం అన్నది మనకి ఒక ఆచార సాంప్రదాయంలో ఉన్నదే. గ్రహణం ఉంటే పౌర్ణమి నాడు చంద్రగ్రహణం, అలాగే అమావాస్య నాడు సూర్యగ్రహణం, ఈ రెండూ ఉండడం అన్నది ఉంది. ఆ గ్రహణాలకి ఏ నక్షత్రంలో ఉంటే, ఏ రాశిలో ఉంటే ఆ నక్షత్రములు ఆ రాశి వాళ్ళు ఆయా నియమాలు పాటించడం, ఆ గ్రహణం చూడకపోవడమే మంచిది. అలాగనే గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా వారు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. అయితే ఇప్పుడు మీరు వేసినటువంటి ప్రశ్నకి సమాధానం ఏంటంటే, ఈ ఉగాది ముందు అమావాస్య, ఇది క్రోధినామ సంవత్సర పాల్గొన బహుళ అమావాస్య. ఉగాది అన్నది విశ్వావసునామ సంవత్సరం. ఈ అమావాస్య నాడు గ్రహణం లేదు అని మన పంచాంగకర్తలు, మన దైవజ్ఞులు గత ఉగాదికే ఈ విషయాన్ని తెలియజేశారు. ఇది సందేహంగా ఈరోజు ఎందుకు వచ్చిందో తెలియదు, కానీ దానికి నా అభిప్రాయం చెప్తున్నాను. లేని దానిని మనం చెప్పడం అన్నది అది కరెక్ట్ కాదు. దీనివల్ల ఏమైంది అంటే ప్రజలలో ఒక రకమైనటువంటి విశ్వాసాన్ని మనం కోల్పోయే పరిస్థితి వస్తుంది. అంతేకాకుండా దీని ద్వారా ప్రజలలో భయభ్రాంతులకు గురి చేసే అవకాశం ఉంటుంది, అనుమానాలకు గురి చేసే అవకాశం ఉంటుంది. అందుచేత ఈ పాల్గొన బహుళ అమావాస్య నాడు ఎట్టి పరిస్థితుల్లో గ్రహణం లేదు. ఈ గ్రహణం ఎక్కడో అమెరికాలోనో, ఇంగ్లాండ్లోనో, ఫ్రాన్స్లోనో, రష్యాలోనో, ఇతర దేశాల్లో ఎక్కడైనా ఉంటే ఉండవచ్చును. కానీ అది మన భారతదేశంలో ఎక్కడా ఈ గ్రహణం లేదని ముందుగానే తెలియజేయడం అయింది. అందులోనూ మన తెలుగు రాష్ట్రాల్లో అసలే లేదు. దీని గురించి ప్రజలు ఎవ్వరూ కూడా ఆలోచించవలసినటువంటి అవసరం లేదని, ఎవరు కూడా వీటిని పాటించవలసినటువంటి అవసరం లేదని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. స్వస్తి. విన్నారు కదండి గురువుగారు చెప్పింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత భక్తి సమాచారం కోసం తెలుగు భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.